అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్ కానీ మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ఆశ అంతా ఒకటే. ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలేసారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరిని హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా నా ప్రభు మీ అందరికీ అనుగ్రహిస్తారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు ఈ వీడియో చూస్తున్న వీళ్ళు చాలామంది ఓటముల మధ్యన ప్రయాణిస్తున్నారు కదా. ఏదో ఒక రోజైనా ఖచ్చితంగా మనకు విజయం వస్తుందని నిరీక్షణతో ఎదురు చూస్తున్న మీ అందరికీ శుభవార్త ఏంటంటే, విజయాన్ని మీ సొంతం చేయబోతున్నాడు ఆయన. ప్రియ సంగమా, ఎన్నో చోట్ల మనం ఓడిపోతూ వచ్చాం. ఉద్యోగంలో ఓడిపోయాం. అప్పులు తీర్చుకోవడానికి మనం చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశాం, కానీ అక్కడ కూడా విఫలమైపోయాం. వివాహాల విషయంలో కావచ్చు, కుటుంబాలను కట్టుకునే విషయం కావచ్చు, చాలా పోరాటాల మధ్య నలిగిపోతున్నాం. మానసిక ఒత్తిళ్ళు ఎక్కువైపోయి కనీసం మనం ప్రశాంతంగా నిద్రపోయి ఎన్నో సంవత్సరాలు గడిచిపోయింది. కానీ ప్రియ సంగమా, అన్ని కాలాలు మారినట్లే కష్టకాలాలు కూడా మారతాయి. ఇంతకాలం మీరు అనుభవించిన ప్రతి ఓటములు కూడా రేపన్న రోజు నా ప్రభు ఖచ్చితంగా విజయాలుగా మారుస్తాడు. మీరు ధైర్యంగా ఉండండి. ఈ మాట పెదాలతో చెప్పట్లేదు, కానీ జీవిత అనుభవంతో చెప్తున్నాను. నేను ఎన్నో పరిస్థితులు ఓడిపోతూ వచ్చాను, కానీ సరైన మార్గం ఎంచుకున్నాను. ఆ మార్గం నన్ను విజయాల వైపు నడిపించింది. ఆ మార్గాన్ని మీతో పంచుకోవాలని ఎంతగానో ఆశపడుతున్నాను. దేవుని వాక్యంలో 2వ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయము 15వ మాట మనం చదవగలిగితే, యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజు మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడుకుడి, జడియొకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. యెహోషాపాతు ప్రజలందరితో మాట్లాడుతున్న ఒక ఉన్నతమైన సంభాషణ ఏంటంటే, ఈసారి నుంచి యుద్ధం మీరు కాదు, దేవుడే చేస్తాడు. ఇంతకాలం మీరు భయపడుతూ వచ్చారు కదా, ఇంతకాలము శత్రువులను చూసి మీరు చాలా వణుకుపోతూ వచ్చారు కదా. ఈసారి నుంచి మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎవరిని చూసి జడియాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈసారి మీది కాదు యుద్ధం, దేవుడే యుద్ధాన్ని ఆయన చేతిలోకి తీసుకున్నాడని ఒక ఘనమైన శుభవార్తను వారితో పంచుకున్నారు. ప్రియ సంగమా, మనం చేయాల్సిన యుద్ధాలు దేవుడు చేస్తాడని వాగ్దానం చేస్తున్నాడు. మనం ఇప్పటిదాకా మన జీవితంలో ఎన్నో పోరాటాలు పోరాడుతూ వచ్చాం, కానీ చివరాఖరికి ఏం మిగిలింది? నష్టం తప్ప, అవమానం తప్ప, నిందలు తప్ప ఏమీ మిగలలేదు. ఎదుటివారిని చూసి భయపడుతున్నాం, పరిస్థితులు చూసి భయపడుతున్నాం, శోధనలు చూసి భయపడుతున్నాం, ఆరోగ్య పరిస్థితులు బట్టి భయపడుతున్నాం. ఏ రోజు ఎవరొచ్చి ఏం చేస్తారా అన్న భయం చేత బ్రతుకుతున్నాం. ఇప్పుడు చదువుకుంటున్నాం, ఆ చదువుకు తగ్గ ఉద్యోగాలు వస్తాయో రావు అర్థం కావట్లేదు. ఇప్పుడు బ్యాంకులో చాలామంది లోన్స్కి అప్లై చేస్తున్నారు. లోన్లు వచ్చినప్పుడు చాలా బాగుంటుంది, కానీ దానికి నెల నెల వడ్డీలు కట్టేసరికి జీవితం అంతా ఎట్లయిపోతుందంటే, కనీసం ఇంట్లో తినడానికి కూడా సరైన ఆహారం లేదు, పిల్లల్ని పోషించుకోవడానికి సరైన పరిస్థితులు లేవు, ఉన్న ఉద్యోగాలు ఊడిపోతున్న పరిస్థితులు, బంధువులందరూ రాబందులుగా మార్చబడుతున్నారు, దినదినము శత్రువులు ఎక్కువైపోతున్నారు, పోరాటాలు దినదినం ఎక్కువైపోవడం వల్ల, మానసిక ఒత్తిడి వల్ల అనేక మంది బలహీనులుగా, అనేక మంది రోగులుగా మార్చబడుతున్నారు. ఓటమి చేత గృహాలు నింపబడ్డాయి. కుటుంబంలో మనశ్శాంతి లేదు. కన్నీరు తప్ప మరొక భాష మన జీవితంలో కనిపించట్లేదు. అయినా కానీ దేవుడు మీ పక్షాన్ని యుద్ధం జరిగిస్తాడు అని వాగ్దానం చేస్తున్నాడు. ఇంతకీ మన యుద్ధాలన్నీ దేవుడు చేయాలంటే మనమేం చేయాలి? మనం ఏం చేయాలి చెప్పనా? సమస్తాన్ని విడిచిపెట్టి, ప్రభా, మా శక్తి కాదు, మా బలము కాదు, మా జ్ఞానము కాదు, కానీ సమస్తము నువ్వే జరిగించాలని మనము దేవుని సందులో మోకాళ్ళని, ప్రభా, నువ్వు తప్ప మాకు వేరొక దిక్కు లేదని పెదాలతో కాదు కానీ హృదయ లోతుల్లోంచి ప్రార్థించండి. ప్రభా, ఇంతకాలం మేము చేయాల్సిన ప్రయత్నాలు మేము చేశాం, మేము ఓడిపోయాం, కానీ ఈ రోజు నుంచి మా యుద్ధాలు మీ చేతులకు అప్పగిస్తున్నామని మీరు ప్రార్థనాపూర్వకంగా అడుగులు ముందుకేసుకుంటూ వెళ్ళండి. మీ హృదయాన్ని దేవుడికి అప్పగించండి. ఉపవాస దినములు చాటించండి. ఇక్కడ ప్రజలందరూ కూడా చేసిన పనంతా ఒకటే. వారందరూ ప్రభు సన్నిధిని నిలబడి, ప్రభా, ఈ శత్రుని జయించడానికి మా దగ్గర శక్తి లేదు, మాకే ఆలోచన రావట్లేదు, నువ్వు తప్ప మాకు వేరొక దిక్కు లేదని దేవుని సన్నిధిని నిలబడి వారు ప్రార్థన చేశారు. వారి బ్రతుకులను ప్రభు పాదాల దగ్గర పెట్టారు. ఎప్పుడైతే దేవుని పిల్లలందరూ ఆయన పాదాల దగ్గరికి వచ్చారో, వారి చేతిలో ఉండిన యుద్ధాన్ని ప్రభు తీసుకున్నాడు. ప్రియ సంగమా, నువ్వు ప్రార్థించు. కాకపోతే మన జీవితంలో జరుగుతున్న అతి భయంకరమైన పని ఏంటో తెలుసా? మనం కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, ఎన్నో పోరాటాలు పోరాడుతున్నా, ఇంకా మన బలము చేత ఏదో సాధించాలని ప్రయత్నం చేస్తున్నాం. మన జ్ఞానము చేత మన కుటుంబాలు కట్టుకుందామని, మన చదువుల చేత ఉన్నతమైన ఉద్యోగాలు సంపాదిద్దామని పలు రకాల ఆలోచనలు, నేను సాధించగలను, నేను చేయగలను, నేను జయించగలనని, నేను 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 అనే ఇప్పటిదాకా నష్టపోయాం. ప్రియ సంగమా, మనిషి బలము ఎంత మాత్రం పనిచేయదు. మన బ్రతుకులను ప్రభు చేతులకు అప్పగించగలిగితే, మనం ఎప్పుడైతే విశ్వాసంతో ప్రార్థిస్తామో, ఆ ప్రార్థన మన యుద్ధాలను దేవుని యుద్ధాలుగా మారుస్తుంది. మనం చేయాల్సిన పోరాటాలను దేవుని చేతులకు అప్పగిస్తుంది. దేవుని సన్నిధిలో ఈరోజు మీరు ప్రార్థించండి. ఎన్నో బలహీనత చేత ఈరోజు ఈ వీడియో చూస్తున్నారు కదా, పోరాడలేకపోతున్నారు.
ఉన్న ధనమంతా హాస్పిటల్ ఖర్చు పెడుతున్నారు. భయంకరమైన రోగాల చేత అనేక మంది మొత్తబడిన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. కుటుంబ సమస్యలు రోజు రోజుకి చేదాటిపోతున్న పరిస్థితులు. కొంతమంది చెడు వ్యసనానికి అలవాటు పడ్డారు. కొంతమంది తల్లులు మనకి ఇక్కడ కామెంట్ బాక్స్లో చాలామంది ప్రేయర్ రిక్వెస్ట్లే పెడుతున్నారు. అన్న, నా భర్త రక్షించబడాలి, నా పిల్లలు రక్షించబడాలి. చెడు వ్యసనాలకు అలవాటు పడ్డారు, వ్యభిచారానికి అలవాటు పడ్డారు, దొంగతనానికి అలవాటు పడ్డారు, అవిధేయులుగా మార్చబడ్డారు, రక్షణ పొందారు కానీ మరలా పాపం చేస్తున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. బాప్తీసం తీసుకున్న వాళ్ళు కూడా సరిగ్గా బ్రతకలేకపోతున్నారని పలు రకాల ప్రార్థన రిక్వెస్ట్లు మేము చూస్తూ ఉన్నాం. మీరు చేయాల్సిన ప్రయత్నాలు ఎప్పటిదాకా మీరు చేశారు కదా, మీరు ప్రార్థించండి. మీ యుద్ధాలను దేవుడు జరిగించబోతున్నాడు. ఇప్పటిదాకా సమాజం మధ్యన ఎన్నో ఓటములు మీరు ఎదుర్కొంటూ వచ్చారు. అనేక మంది మీ ఓటములు చూసి వేలెత్తి చూపు అంటున్నారు కదా, నీ దేవుడు నీకేం చేశాడు, నీ బ్రతకంతా పాడైపోయింది కదా, నీ కుటుంబం అంతా పాడైపోయింది కదా, ఎన్ని సంవత్సరాలకు వస్తుంది నీకు ఉద్యోగం, ఎన్ని సంవత్సరాలకు అవుతుంది నీ వివాహం, ఎప్పుడు తీరుతుంది నీ అప్పుల సమస్య, ఎప్పుడు కట్టుకుంటావు సొంతిల్లు, ఎప్పుడు కొనుక్కుంటావు వాహనాలు, నీ పిల్లలు చూడు ఎట్లా ఉన్నారు, నీ భార్య చూడు ఎట్లా ఉందో, నీ కుటుంబం చూడు ఎట్లా ఉందో అని కొంతమంది మనల్ని హేళన చేస్తున్నారా? ప్రియ సంగమా, ఈరోజు నువ్వు ప్రభు దగ్గర విజ్ఞాపన చేయి. నువ్వు చేయాల్సిన యుద్ధాలను దేవుని చేతులకు అప్పగించు. ప్రభు ఘనమైన కార్యాలు జరిగిస్తాడు. ఎప్పుడైతే దేవుడు ఈ ప్రజలందరికీ వాగ్దానం చేశాడో, ఎప్పుడైతే వారికి భరోసాని దేవుడు ఇచ్చాడో, శత్రులందరూ భయపడడం ప్రారంభించారు. శత్రులు చివరాఖరి చెప్పిన మాట ఏంటి తెలుసా? యుద్ధము దేవుడు వారి పక్షాన జరిగిస్తాడని వారందరూ భయపడడం ప్రారంభించారు. యెహోషాపాతు రాజ్యమంతా నిమ్మలంగా మార్చబడింది. దేవుడు చక్కటి కృపను వారికి అనుగ్రహించారు. విజయాన్ని ప్రభు వారి చేతులకు అప్పగించారు. ఈరోజు నేను అంటాను కదా, మీ చేతులు కూడా నా ప్రభు విజయాన్ని అప్పగించబోతున్నాడు. ఇన్నాళ్ళు ఓటములు వార్తలు మనం వింటూ వచ్చాం. ఇన్నాళ్ళు శ్రమల మధ్యన ప్రయాణం చేశాం. ఈరోజు దైవజండుగా గుండెల మీద చేతులు వేసుకున్న మాట చెప్తాను, విజయాన్ని మీ సొంతం చేయబోతున్నాడు ఆయన. ఈ సంగమా, మేము ఎన్నో పోరాటాలు పోరాడుతూ వచ్చాం. కొంతమంది అన్నారు, మీ అబ్బాయికి డబ్బులు ఖర్చు పెట్టక్కర్లేదు, ఇంటికి తీసుకెళ్ళిపోయి ఆఖరి కోరికలు తీర్చామన్నారు. మేము పోరాడలేని పరిస్థితి, బ్యాంక్ లోనికి పెట్టుకోవాలా, ఇంటి కాగితాలన్నీ తాకట్టు పెట్టాలా, మా పరిస్థితులు చూస్తే అంతంత మాత్రమే ఉన్నాయి. ఏం చేయాలో అర్థం కాలేదు. చేతులు చాపిన మరుక్షణం అనేక మంది మమ్మల్ని హేళన చేయడం ప్రారంభించారు. బ్రతుకు రోడ్డు మీదకి వచ్చేసిందని అనేక మంది మాట్లాడుకున్నారు. కనీసం మా ఇంటి ముందు నుంచి కొంతమంది వెళ్ళడానికి కూడా ఇష్టపడలేదు. వెళ్తే మీ సహాయం అడుగుతామేమోనని మా ఇంటి చుట్టూ తిరిగి వెళ్ళేవారు. మమ్మల్ని పలకరించేవారు కూడా లేరు, మమ్మల్ని ఆదరించేవారు లేరు, భోజనం పెట్టేవారు కూడా అరుదుగా కనిపించడం ప్రారంభించారు. సమస్యల మధ్యన ప్రయాణిస్తున్నప్పుడు తలదించుకొని బ్రతికాం. ఎప్పుడైతే మా జీవితాల ప్రభు పాదాలు దగ్గర పెట్టామో, ఘనమైన కార్యం ఏంటి తెలుసా? మేము పోరాడాల్సిన యుద్ధాలన్నీ నా ప్రభు జరిగించడం ప్రారంభించారు. దేవుడు ఈరోజు మమ్మల్ని తలెత్తుకునే వారిగా చేశారు. ఈ సంగమ నేను అంటాను, ఈరోజు నువ్వు పడుతున్న ప్రతి ఓటములు కూడా రేపు విజయాలుగా నా ప్రభు మార్చబోతున్నాడు. ఇన్నాళ్ళు మన చేతులు ఏది లేదు కదా, సమస్తము జరిగించే దేవాది దేవుడు ఘనమైన సాక్ష్యాలు ఈరోజు నీకు అనుగ్రహించబోతున్నాడు. తల్లులు ధైర్యంగా ఉండండి, యవనస్తులు ధైర్యంగా ఉండండి. మీరు చేస్తున్న ప్రార్థన మీకు ఘనమైన విజయాలు అనుగ్రహిస్తుంది. ఎప్పుడు ప్రార్థన విడిచిపెట్టకండి. విశ్వాసముతో ప్రభు సన్నిధిలో మొరపెట్టండి చాలు. ఉన్నతమైన కార్యాలు రాబో దినాలు నా ప్రభు మీకు ఖచ్చితంగా జరిగిస్తారు. ఈరోజు మేము ఇట్లా నిలబడ్డామంటే కారణమంతా ఒకటే, ప్రభు సన్నిధిలో కార్చిన కన్నీరు వృధాగా పోలేదు. మా కన్నీటి ప్రార్థనే ఓటములన్నీ విజయములుగా మార్చింది. మేము చేసిన కన్నీటి ప్రార్థనే అవమానాలను కూడా ఆశీర్వాదకరంగా మార్చింది. మేము ఆ రోజు చేసిన ప్రార్థనే కృంగిపోయిన మా అందరినీ కూడా ఉన్నతంగా నిలబెట్టేలాగా చేసింది. ప్రియ సంగమా, మీరు ప్రార్థన మాత్రం ఎప్పుడు విడిచిపెట్టకండి. ఇక్కడ ప్రజలందరూ కూడా భయపడుతూ ప్రభు దగ్గర విజ్ఞాపన చేశారు. తన పిల్లల యొక్క కన్నీటిని తుడిచాడు, వారి హృదయములుండే భయాన్ని తొలగించాడు. వారి పక్షాన నేనున్నాను అని ప్రభు భరోసా ఇచ్చారు. ఈరోజు నువ్వు నేను ఆరాధిస్తున్న దేవుడు ఆయనే కాబట్టి ఈరోజు మన పక్షాన దేవుడు భరోసా ఇవ్వబోతున్నాడు. మన పక్షాన దేవుడు యుద్ధం జరిగించబోతున్నాడు. రేపన్న రోజు ఘనమైన సాక్ష్యాలు కింద కామెంట్ బాక్స్లో మేము వినబోతా ఉన్నాం. ధైర్యంగా ఉండండి. దేవుడు మనల్ని పిలుచుకున్నాడంటే ఒంటరిగా విడిచిపెట్టడానికి కాదు, అవమానాల మధ్యన ఉంచడానికి కాదు, తలెత్తుకునే సాక్ష్యాలు రాబోదినలో ప్రభు ఇవ్వబోతా ఉన్నాడు. ధైర్యంగా ఉండండి. గాడ్ బ్లెస్ యు ఆల్.